హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక మంచి డివోషనల్ ట్రిప్ వ్లాగ్తో వచ్చేసానండి. దానికంటే ముందు ఎవరైతే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్టే నాకు ఇంకా కొత్తవి ఇలాగ మీకు చూపించాలి, పరిచయం చేయాలి, వీడియోస్ తీసి చూపించాలి అనేసి నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఈరోజు కోనసీమలో ఉన్నానండి. కోనసీమ అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది ఏంటి? మీకు ఆల్రెడీ కనిపిస్తున్నది వీడియోలో, కొబ్బరి చెట్లు అండి. ఫుల్ ఆఫ్ కోకోనట్స్. ఎంత బాగుందంటే దగ్గరగా ఇది మెయిన్ రోడ్ పక్కనే అనమాట. అంత బాగున్నాయి, చక్కగా కిందకి కొబ్బరికాయలు అందిలా ఉన్నాయన్నమాట. మనకైతే సిటీస్లో ఇంత చిన్న చెట్టుకి ఎక్కువ కాయలు అలా ఉండేవైతే కావు. అక్కడైతే మాత్రం చాలా బాగున్నాయండి ప్రతి చోట. నాకైతే చూసి థ్రిల్ అయిపోయాను. అందుకే అలా వెళ్తూ కూడా వీడియో తీశాను. అంత హ్యాపీ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ మేము అది అరౌండ్ 8 o'clock. చాలా బాగుంది. జర్నీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ప్రతి ఇంటికి కొబ్బరి చెట్టు అనేది కామన్ అన్నట్టు ఉన్నదన్నమాట. చూసారా, ఇది సిటీలోనే ఉంది. ఈ ఎక్కడండి అంతర్వేది అంటే మనకి రాజమండ్రి ఏరియా అనమాట. కోనసీమ అంటే రాజమండ్రి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఇది రాజోల్ దగ్గర అనమాట. రాజోల్ దగ్గర అంతర్వేది. మా రిలేటివ్స్ ఉన్నారు. సో అక్కడ నుంచి మేము వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళామన్నమాట టెంపుల్కి. అంతర్వేది టెంపుల్ అంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అండ్ అక్కడ దగ్గర బీచ్ స్పెషల్. సో నా టెంపుల్ తర్వాత మీకు బీచ్ కూడా చూపిస్తాను. బీచ్ స్పెషాలిటీ కూడా ఉంది అందులో కూడా. సో చూసారా, వెళ్తున్న దారిలో ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ దగ్గర పక్కనే అనమాట. పక్కనే మెయిన్ రోడ్ పక్క నుంచే ఉన్నాయి. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకైతే అవన్నీ చూస్తుంటే. కొత్తగా థ్రిల్లింగ్ అంటే ఇన్ ద సెన్స్ అంటే మనకి సిటీస్లో ఇలాంటివి దొరకవు. సో ఇలాంటివి చూస్తే కొంచెం బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోతున్నాం. చూసారు కదా, అంతర్వేదికి మార్గము. మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. చాలా దగ్గర. ఎంత బాగుందంటే టెంపుల్ అట్మాస్ఫియర్ వచ్చేసి బీచ్కి పక్కనే అనమాట. బీచ్ పక్కనే అంతర్వేది టెంపుల్. మీకు ఆల్రెడీ వినే ఉంటారు, సునామీ టైం అప్పుడు అంతర్వేది టెంపుల్ దగ్గర మునిగింది అనేసి. బట్ ఇప్పుడైతే అలా లేదండి, చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. అండ్ చాలా బాగుంది. మంచి ప్రశాంతంగా ఉన్న టెంపుల్ వెళ్ళాము అని ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగో చూసారా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట, అంతర్వేది అని. అందుకే క్లియర్గా తీశాను. మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఇది అట్మాస్ఫియర్ చాలా పెద్ద టెంపుల్, స్పేషియస్గా ఉంది. ఇదైతే ఫిబ్రవరి రథసప్తమికి చాలా పెద్ద జాతర అయితే అవుతుందంటండి. ఇక్కడ ఇంకొక ఫేమస్ ఏంటంటే మన హీరో ప్రభాస్ ఉన్నారు కదండి, అతను వచ్చి రథం కదిపితే కానీ ఇక్కడ రథం తీరంట. అంటే రాజులు కదా వాళ్ళు. సో అది అక్కడ మెయిన్ స్పెషాలిటీ అనమాట. సో ప్రభాస్ ఫ్యామిలీ నాకు తెలిసి, నేనైతే విన్నది ఇది టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. మాకైతే కెమెరాస్ అలౌ చేశారు, ఎవరేమనలేదు. బట్ నేను కొంచెం వరకే తీశాను. చూసారా, ప్రతిదీ చాలా అంటే చాలా డివోషనల్గా ఉంది. ఇది ఎంట్రన్స్ దగ్గర రాముల వారండి. ఇంకెక్కడితో నేనైతే ఇంక తీయలేదు, నాకే మనసు ఒప్పలేదు. మరి వాళ్ళైతే ఛాన్స్ ఇచ్చారు కానీ దేవుణ్ణి మనం అలా కెమెరాలో బంధించకూడదు. చూసారా, కోదండరామస్వామి. దీని నెక్స్ట్ డే మనకి స్వామివారు ఉంటారనమాట. మేమైతే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ బయటకు వచ్చాం. టెంపుల్ మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా పిల్లర్స్ అవి చూసారా, శంకుచక్ర నామాలతో ఎలా అయితే డిజైన్ చేశారో, చాలా అంటే అదొక ప్లెజెంట్ ఫీల్ అనమాట టెంపుల్లోను. నేను ఇప్పుడు లక్ష్మీదేవి అనే దగ్గరికి వెళ్తున్నానండి. ఆపోజిట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అలాగే మధ్యలోని మండపంలా కూడా ఉంది. నేను అక్కడికి కూడా వెళ్ళాను. టెంపుల్ అయితే మొత్తం చూడాలి, కొత్తగా వచ్చాము అన్నట్టు ఫీల్ అయితే నాకైతే చాలా నచ్చింది. చూశారు కదా ఎలా ఉందో, ఎంత బాగుందో. ప్రతిదీ అంటే ఓపెన్కి ఓపెన్ అండ్ అట్ ద సేమ్ టైం టెంపుల్లో కూడా ఎక్కడికక్కడ ఎక్విప్డ్ అనమాట. అయిపోయిందండి టెంపుల్. ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ బీచ్ స్పెషాలిటీ ఏంటంటారా, బీచ్లోకి మనం కార్స్, బైక్స్, వెహికల్స్ వేసుకొని లోపలికే వచ్చేయచ్చు.
మామూలుగా అయితే రాలేము. ఇక్కడ మట్టి కూడా చాలా మెత్తగా ఉంటుందండి, పౌడర్ లాగా. అసలు ఎక్కడ రాయి పిక్ అన్నది ఉండదు, అంత మెత్తగా ఉంటుంది. చూసారా ఎంతమంది జనాలు వచ్చారో స్నానాలకి. చాలా బాగుంది ఆ ప్లేస్, అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ లోతు ఉండదండి, లోతుగా ఉండదు, సేఫ్టీ ప్లేస్ అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అక్కడికి వెళ్ళాక. తడవడం అయితే లేదు కానీ బట్ అక్కడ అందరూ ఎలా అయితే పూజలు, లైక్ కార్తీక మాసం టైంలో వెళ్ళాము, అక్కడ పూజలు అవి ఎలా చేస్తున్నారో అక్కడికక్కడే శివుడిలాగా తయారు చేయడం అలా అన్నమాట. చూసారు కదా, కెరటాలు అవి కూడా చాలా నార్మల్గా వస్తాయి అన్నమాట. మేమైతే అక్కడి నుంచి నెక్స్ట్ అన్నా చెల్లెల గట్టు అనేసి వెళ్తున్నామండి. ఏంటి అన్నా చెల్లెల గట్టు అని అనుకుంటున్నారా? ఏం కాదండి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో బే ఆఫ్ బెంగాల్ అంటారంట. సో అంటే సముద్రుడు అండ్ గోదావరి మీటింగ్ ప్లేస్, అదే అన్నా చెల్లెల గట్టు అని అర్థం. మీకు అక్కడ క్లియర్గా వీడియోలో కనిపిస్తుందన్నమాట. వాటర్ ఒక పక్క వచ్చేసి రెడ్గా ఉంటుంది, ఒక పక్క వచ్చేసి బ్లూగా ఉంటుంది. అదే డిఫరెన్స్ అండి, అదే మీటింగ్ పాయింట్. చూసారా మనకి క్లియర్గా కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్లో. ఇటుపక్క అంతా మట్టిగా ఉంది, అటుపక్క అంతా బ్లూయిష్గా ఉంది. దీన్నే అన్నా చెల్లెల గట్టు అనేసి పిలుస్తారనమాట. నేనైతే అదేదో టెంపుల్ అనుకున్నాను, బట్ ఇది బీచ్లోనే ఉంటుంది ఈ స్పాట్ అనేసి నాకు ఈరోజే తెలిసిందనమాట. ఇక్కడైతేనండి అసలు జనాలు లేరు ఈ స్పాట్లోని. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైక్ ఒక చెరువు దగ్గరికి వచ్చాను అనిపించింది అనమాట, సముద్రం దగ్గరికి వచ్చినట్టు అనిపించలేదు. చూసారా వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందో, మట్టి దగ్గర ఒక అంటే వేస్టేజ్ కానీ ఏమీ లేదు అది. సో నా వీడియో నచ్చిందండి, నచ్చితే ప్లీజ్ లైక్ అండి. థ్యాంక్